హాయ్ గాయ్స్! అందరికీ వార్మ్ వెల్కమ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంసెట్ చీట్ కోడ్స్ గురించి అయితే ఈజీగా అండ్ చాలా ఇంపార్టెంట్‌వనేవి తెలుసుకుందాం. ఎందుకంటే ఎవరైతే ఇంకా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వలేదో, ఎంసెట్‌కి ఎవరైతే ప్రిపేర్ అవ్వలేదో వాళ్ళకి ఈ చీట్ కోడ్స్ అనేవి చాలా ఇంపార్ట్ అవుతాయి. దాంతో పాటు మీకు ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అవుతది. ఓకే. ఏమీ రాకుండా ఉండడే బదులు కొంచెం మార్క్స్ తెచ్చుకొని ర్యాంక్ తెచ్చుకుంటే మంచిది కదా! ఎవరైతే ప్రిపేర్ అవ్వలేదో వాళ్ళ గురించి అండ్ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి కొంచెం టిప్స్ అండ్ ట్రిక్స్‌లా ఉంటాయి. దాంతో పాటు వాళ్ళకి కొద్దిగా ఒకవేళ ఎగ్జామ్ టైమ్‌లో వాళ్ళకి ఏమీ గుర్తుకు రాకపోతే మనం చెప్పే ఈ చీట్ కోడ్స్ అనేవి యూజ్ చేయొచ్చు. వాళ్ళకి ఎందుకంటే ఎంసెట్‌లో నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు చాలా ఈజీగా అండ్ ధైర్యంగా యూజ్ చేయొచ్చనమాట. అండ్ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మన ఛానెల్‌ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి ఎవరైతే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇంకా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఆహ్, ఫస్ట్ మనం చూసుకుంటే గనక మనం ఈరోజు ఈ వీడియోలో 7 టిప్స్ అనేవి చీట్ కోడ్స్ గురించి చెప్తాననమాట. ఓకే. చీట్ కోడ్స్ ఫర్ ఎంసెట్ ఆహ్, నేను 8 అనే చెప్తా. ఓకే. 8 టిప్స్ అనేవి చెప్తాను. ఈ 8 చాలా ఇంపార్టెంటు. చాలా చాలా రిపీట్ అవుతే మాక్సిమం స్కోర్ అనేది వస్తది. ఓకే. వెల్కమ్ టు వరుణ్ అవర్ ఛానల్. వెల్కమ్ టు వరుణ్ అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో. చూస్తే గనక ఫస్ట్ సిమిలర్ ఆప్షన్స్. ఫస్ట్ మనకి టిప్ ఏంటంటే సిమిలర్ ఆప్షన్స్. సిమిలర్ ఆప్షన్స్ అంటే ఇప్పుడు మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. 4 ఆప్షన్స్‌లో ఏవో 2 గాని ఓకే. మనకి ఏవో ఒక 2 ఆప్షన్స్ సిమిలర్‌గా ఉంటాయన్నమాట. ఆ సిమిలర్‌గా ఉన్న ఆప్షన్స్‌ని మనం తీసుకోవాలి. మిగతా డిఫరెంట్‌గా ఉండే 2 ఆప్షన్స్‌ని మనం ఎలిమినేట్ చేయాలి. ఈ సిమిలర్ ఆప్షన్స్‌నే మనం డిఫరెంట్ ఎలిమెంట్ ఓకే. ఎలిమినేట్ డిఫరెంట్ ఆప్షన్స్ కింద కూడా యూజ్ చేయొచ్చు. సిమిలర్ ఆప్షన్స్ అంటే ఏవైతే 2 ఒకలా ఉంటాయో వాటిని తీసుకొని ఆ రెండిట్లో నుంచే మీకు ఆన్సర్ అనేది వస్తదనమాట. ఇదొక చీట్ కోడ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి లాగ్ 1, లాగ్ 5 ఓకే. 0, 2 ఉందనుకుందాం. ఓకే. లాగ్ 1, లాగ్ 5, 0, లాగ్ 2 ఇక్కడ ఏవి సిమిలర్‌గా ఉన్నాయి? లాగ్ 1 అంటే వాల్యూ 0. థర్డ్ ఆప్షన్ 0 వాల్యూ. ఓకే. సెకండ్ ఆప్షన్ ఏంటి? లాగ్ 4 సారీ లాగ్ 5 ఇక్కడ 2. ఇక్కడ 2 ఆప్షన్స్ ఏంటేంటి? లాగ్ 1 అనేది 0. థర్డ్ ఆప్షన్ కూడా 0. ఈ రెండిట్లో నుంచి మీకు ఆన్సర్ అనేది ఉంటదనమాట. అయితే ఐదర్ లాగ్ 1 ఆర్ 0 అనమాట. అలాగా ఈ టైప్‌లో సిమిలర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్‌గా. ఓకే. నెక్స్ట్ ఎలిమినేట్ డిఫరెంట్ ఆప్షన్స్. ఎలిమినేట్ డిఫరెంట్ ఆప్షన్స్ అంటే మీనింగ్ ఏంటంటే 4 ఆప్షన్స్‌లో మీరు న్యూ ఆన్సర్ అంటే కరెక్ట్ ఆన్సర్‌ని కనిపెట్టే బదులు ఏవైనా ఇది ఆన్సర్ కాదు అనే ఆప్షన్స్ ఉంటాయి చూడండి. వాటిని ఎలిమినేట్ చేయాలన్నమాట. డిఫరెంట్ ఆప్షన్స్‌ని ఎలిమినేట్ చేస్తే మీకు ఫైనల్‌గా వచ్చేది కరెక్ట్ ఆన్సరేగా. సో, ఈ ఎలిమినేట్ డిఫరెంట్ ఆప్షన్స్‌ని ఎలా యూజ్ చేస్తారంటే 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్‌లో ఏవేవి ఆన్సర్ కావు. కంపల్సరీ ఇదైతే ఆన్సర్ కాదు అని ఉంటారు కదా! వాళ్ళైతే తీసేయాలి అనమాట. ఓకే. ఆ డిఫరెంట్ ఆప్షన్స్‌ని ఎలిమినేట్ చేస్తే మనకి ఫైనల్‌గా వచ్చే ఆన్సరే మనకి మెయిన్ ఆన్సర్ ఆర్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత షార్ట్ కట్స్ అండ్ ఫార్ములా బేస్డ్. కొన్ని క్వెషన్స్ ఫిజిక్స్ గాని, ఓకే. మ్యాథ్స్ గాని, కెమిస్ట్రీ ఏదైనా సరే షార్ట్ కట్స్ ఉంటాయి కొన్ని. ఓకే. ఒక సమ్ ఇచ్చి b-a/2 చేస్తే ఆన్సర్ వచ్చేస్తది. ఆ సమ్ ఏదైనా అవ్వనండి. ఓకే. టాన్‌లో వస్తే ఆన్సరు మనకి ఫైనల్‌గా వాల్యూ పైస్‌లో గాని, ఓకే. టాన్ ఇన్వర్స్‌లో ఎలా అయినా ఓకే. ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఇంకొక క్వెషన్ ఉంటది. ఒక క్వెషన్ వస్తే దీనికి ఆన్సర్ లాగ్ π/2 ఓకే. ఇలాగా ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్‌ని మీరు చూసుకొని వెళ్తే అక్కడికొచ్చేసరికి మీకిచ్చే క్వెషన్స్ మీకు డైరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. ఫార్ములా బేస్డ్ కొన్ని చెప్పాను కదా ఇప్పుడే ఫార్ములా బేస్డ్. ఇప్పుడు కాంప్లెక్స్ నంబర్స్ నుంచి డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ వస్తాయి. ఓకే. ఫిజిక్స్‌లో ఫార్ములా బేస్డే ఉంటాయి. ఫస్ట్ మీరు క్వెషన్ చూసేటప్పుడు ఫార్ములాలు అప్లై చేయండి. ఆన్సర్ వచ్చేస్తే టిక్ పెట్టండి. లేదా చీట్ కోడ్స్ ఓకే. తర్వాత సబ్స్టిట్యూషన్ అనమాట. ఫోర్త్ చీట్ కోడ్ ఏంటంటే సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్ ఏంటంటే ఇప్పుడు మ్యాథ్స్ తీసుకుందాం. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. దాని ఆన్సర్ ఎంతో మనకు తెలియదు. చెప్పాలి అది. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 1, 0, 4, 3 అనేసి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్ ఆన్సర్ ఏంటంటే ఈ 4 ఆప్షన్‌లో ఉందంటాడు. అప్పుడు మనం ఆ పైనిచ్చే ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. అంటే x=1, y=0 లేదా a=1, a=2 అలా చేసుకుంటూ వెళ్తే మనకి ఈ 4 ఆప్షన్‌లో ఏదో ఒక ఆన్సర్ కరెక్ట్ అవుద్ది. అదే కనెక్ట్ అవుతది. ఈ కనెక్ట్ అయ్యే ఆన్సర్ మాక్సిమం ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఇలాగా సబ్స్టిట్యూషన్ మెథడ్స్ చాలా ఉంటాయి. మ్యాథ్స్‌లో అయితే మాక్సిమం ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. సో, ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్ ప్రకారంగా. నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్స్ ఏంటంటే ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆర్ నన్ ఆఫ్ దీస్. ఈ 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట కొన్నిట్లో. కెమిస్ట్రీలో మనం ఎక్కువ చూస్తాం. ఓకే. ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేసి.
3 ఆప్షన్లు ఇస్తాడు. ఈ 4 ఆప్షన్‌లో 3 ఆప్షన్‌లేమో వేరే వేరేగా ఉండి ఫోర్త్ ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబోవ్ లేదా నన్ ఆఫ్ దీస్. ఓకే. ఈ 2 ఉంటాయన్నమాట. ఒక క్వెషన్‌కి ఆల్ ఆఫ్ ది అబోవ్ వస్తే ఇంకో దానికి నన్ ఆఫ్ దీస్ ఇస్తాడు. ఓకే. ఇలాగిచ్చిన వాటికి అవే ఆన్సర్స్ అవుతాయన్నమాట మాక్సిమం. ఒకవేళ ఫర్ సపోజ్ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉంది. నన్ ఆఫ్ దీస్ కూడా ఉంది. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ ప్రియారిటీ ఆల్ ఆఫ్ ది అబోవ్‌కే ఇవ్వండి. ఓకే. ఈ 2 ఇస్తే మనకి ఆల్ ఆఫ్ ది అబోవ్ మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకొకటి స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. ఇలాంటివి కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనేసి ఆన్సర్ రైట్ అవుద్ది. లేదా స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. ఈ 2 ఆప్షన్స్‌లో ఏదో ఒకటి మ్యాక్సిమం అనేది కరెక్ట్ అవుతది. ఓకే. నెక్స్ట్ లెంథీ ఆన్సర్స్. ఫిజిక్స్‌లో కొన్ని క్వెషన్స్ ఓకే. క్వెషన్స్‌కి ఆప్షన్స్ లెంథీగా ఉంటాయి. ఓకే. లేదా కెమిస్ట్రీలో గాని. అలాగ ఇచ్చేటప్పుడు 4 ఆప్షన్స్‌లో ఏది లెంథీగా ఉంటదో అది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటదనమాట. సో, ఎందుకంటే క్వెషన్‌కి మనం డీటెయిల్డ్‌గా ఆన్సర్ ఉండాలి కాబట్టి లెంథీగా ఆన్సర్ ఉంటదనమాట. సో, అది ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉంటే లెంథీ ఆన్సర్స్ అనేవి మనం అప్లై చేయాలి చీట్ కోడ్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఫార్ములాస్ ఆర్ యూనిట్స్ ఫిజిక్స్‌లో. ఫిజిక్స్‌లో 4 ఆప్షన్స్ ఉంటాయి ఒక క్వెషన్‌కి. ఆ 4 ఆప్షన్స్‌లో యూనిట్స్ అనేవి ఏవో 2 ఆప్షన్స్‌కి యూనిట్స్ సేమ్‌గా ఉంటాయి. ఇలా 2 సేమ్‌గా ఉన్న యూనిట్స్ నుంచే ఏదో ఒకటి ఆన్సర్ అవుద్దనమాట. సో, ఈ విధంగా మనం ఫిజిక్స్‌లో ఫార్ములాస్ యూజ్ చేసి మీరు కనుక్కోవచ్చు. లేదా ఆ యూనిట్స్ ప్రకారం కూడా కనుక్కోవచ్చు. ఓకే. మనం ఇప్పటికి 7 అనే టిప్స్‌ని తెలుసుకున్నాం. చీట్ కోడ్స్. సిమిలర్ ఆప్షన్స్ చెప్పానుగా. ఎలిమినేట్ డిఫరెంట్ ఆప్షన్స్. షార్ట్ కట్స్ ఆర్ ఫార్ములా బేస్డ్. సబ్స్టిట్యూషన్. ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆర్ నన్ ఆఫ్ దీస్. స్టేట్మెంట్ 1 కరెక్ట్ ఆర్ స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్ ఇవి ఉన్నాయి కదా అవి. లెంథీ ఆన్సర్స్ బేస్డ్ ఆన్ ఫార్ములాస్ ఆర్ యూనిట్ ఫిజిక్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ ఎందుకు గురు అంటే ఈ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీకు 3 అవర్స్ ఎగ్జామ్‌లో ఓకే. ఈ 3 అవర్స్ ఎగ్జామ్‌లో మీరు చేయాల్సింది 2 అవర్స్ లేదా 2 అవర్స్ 30 మినిట్స్ మీరు ఎగ్జామ్ రాయాలి. మిగతా 30 మినిట్స్ మాత్రమే మీరు ఈ చీట్ కోడ్స్‌ని అప్లై చేయాలి. అదేంటి గురు 30 మినిట్స్ ప్రిపేర్ అయ్యి 30 మినిట్స్‌లోనే నేను ఎలా చేసేస్తాను అనుకుంటే మీరు అందుకే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మీ ఎంసెట్‌కి ఇంక కొంచెం టైం ఉంది కాబట్టి ఈ లాస్ట్ ఫ్యూ డేస్‌లో ఈ చీట్ కోడ్స్‌ని మీరు అప్లై చేస్తూ ఉండాలి. ఓకే. ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. మాక్ టెస్ట్‌లు అప్లై చేస్తూ ఉండాలి. డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈ చీట్ కోడ్స్ అక్కడికెళ్ళేటప్పుడు మీకు ఈజీగా ఫాస్ట్‌గా థింకింగ్ అనేది వస్తదనమాట. సో, మీరు ఈ ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఈ ఫ్యూ డేస్‌లో మార్నింగ్ అంతా ప్రాక్టీస్ చేయండి. మీన్స్ ఏదంటే సబ్జెక్టులు చదవండి. టాపిక్స్ కవర్ చేయండి. ఈవినింగ్ ఒక 3 అవర్స్ ఈ చీట్ కోడ్స్‌ని అప్లై చేయడానికి మాక్ టెస్ట్‌లు రాస్తూ ఉండండి. ఓకే. ప్రతి మాక్ టెస్ట్‌కి చీట్ కోడ్స్ అప్లై చేసేటప్పుడు 30 మినిట్సే పెట్టుకోండి. ఎందుకంటే మన ఫైనల్ ఎగ్జామ్‌లో 30 మినిట్సే కదా ఉంటది. సో, ఈ 30 మినిట్స్‌లోనే మీరు ఎన్ని చీట్ కోడ్స్ చేయగలుగుతున్నారు? దాంట్లో ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి? దీని ప్రకారంగా మీరు టైం మేనేజ్మెంట్ చేసుకుంటే మీకు ఫైనల్‌గా కొద్దిగా ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటది. ఎక్కువ తప్పులు చేయకుండా మాక్సిమం కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో. మీరు 160 క్వెషన్స్‌లో ఒక 70 క్వెషన్స్ మీరు ప్రిపేర్ అయ్యి కరెక్ట్‌గా రాస్తే ప్రతి సబ్జెక్ట్ నుంచి 20, 20, 20 ఒక 60 రాసినా మిగతావి చీట్ కోడ్స్‌కి యూజ్ చేసి ఆ హాఫ్ అన్ అవర్‌లో 30 రైట్ అయినా 90 మార్క్స్‌కి మంచి ర్యాంక్ అనేది వస్తది. ఓకే. బిలో 10K ర్యాంకు అదృష్టం ఉంటే క్యాస్ట్ ఎవరైతే రిజర్వేషన్ ఉంటదో వాళ్ళకి ఈజీగా వస్తది. ఎందుకంటే ఈ ఇయర్ మనకి ఇంటర్మీడియేట్ అనేది ఇది లేదు. ఏది వెయిటేజ్ లేదు. సో, మీరు ఎంత కష్టపడినా ఎంసెట్‌లోనే మార్క్స్ తెచ్చుకోవాలి. సో, బాగా గుర్తుపెట్టుకొని ఈ టైం మేనేజ్మెంట్ మాత్రం మిస్ అవ్వకండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేయండి. ఓకే. ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రతి మాక్ టెస్ట్‌ని చేస్తూ ఉంటే మీకు ఈజీగా ఉంటదనమాట. సో, ఇది మనం ఈ వీడియోలో మనం చెప్పుకున్నాం అనమాట. అయిందనుకుంటున్నాను. సో, ఇవి మనం చేయాల్సిన 7 టిప్స్ ప్లస్ 8థ్ టైమ్ మేనేజ్మెంట్. ఇది మర్చిపోకండి. సో, ఈ వీడియో ఇంతవరకే. ఎవరైతే ఈ వీడియో నచ్చిందో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఇంకేమైనా నేను ఇంప్రూవ్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఎవరైతే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్.